ప్రెసిడెంట్ ట్రంప్, బెంజమిన్ నెటన్యాహు అండ్ సెంట్కాన్ కమాండర్ చీఫ్ అడ్మిరల్ కూపర్, వీళ్ళు ముగ్గురిని చంపడానికి, ఎందుకంటే మా సుప్రీం లీడర్ని చంపారు వీళ్ళని చెప్పి. ముగ్గురిని చంపడానికి $50 million. అది పాస్ కాదు పార్లమెంట్లో. పాస్ అయితే కూడా ఎవరు పట్టించుకోడు. అది దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ ఏమంటున్నారంటే మా యుద్ధం కాలేదు, ఇంకా మా యుద్ధం నడుస్తుంది. ఇరాన్ స్మార్ట్లీ వాళ్ళ డిమాండ్స్ ఏం చెప్పారు, మా దగ్గర యుద్ధం ఆపడం కాదు, అక్కడ కూడా యుద్ధం ఆగాలన్నారు. ఇజ్రాయెల్ అన్నారు సారీ, వీ విల్ నాట్ స్టాప్ ద వార్. 800 మందిని చంపారండి లాస్ట్ 1 week ఇజ్రాయెల్. 800 people, టెర్రరిస్ట్ మోస్ట్లీ. సో ఇజ్రాయెల్ 3 groups వల్ల హమాస్, ఓన్లీ దిస్ ఇస్ హెజ్బుల్లా. లెబనాన్ జరుగుతున్న యుద్ధం, సౌత్ లెబనాన్ ఇదొకటి నడుస్తుంది అక్కడ. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాసుదేవన్ గారు, ఈ యుద్ధం ఎక్కడ లేనగా అక్కడ ఆగిపోయింది. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో పెద్ద పెద్ద మాట్లాంటారు, నేను బాంబే పోతున్నా అంటే మేము బాంబేస్తా, నేను ఆపేస్తున్నాను. మళ్ళీ అంటాడు నేను బాంబేస్తాను, మళ్ళీ ఆపేస్తాడు. సో ఇట్ హస్ బికమ్ పులి వచ్చిన కేసు అయిపోయింది. ఇది ఎవ్వడు పట్టించుకోడు పులి వచ్చినప్పుడు. ఇది ఏం చెప్తారు, మీరు మీ వారు ఉంటే మీరు సఫర్ కాండి, మీరు మొత్తం లోకాన్ని సఫర్ చేపిస్తున్నారు మీరు. ఇప్పుడు కొత్తది ఏమంటున్నారు, ఇరానియన్ ఆయిల్ అమ్ముకోవచ్చు,